మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రైవేట్ డ్రైవర్ పై ఏసీపీ చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ కార్మికులు ధర్నాకు దిగారు. కండక్టర్ లేకుండా బస్సు ఎలా నడపాలని ప్రశ్నించారు. ప్రైవేట్ బస్సు యజమానులు చెప్పినా వినకుండా బూతులు తిడుతూ ఏసీపీ కొట్టారని వాపోయారు. దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంటే మాత్రం మంచిర్యాల డిపోలో మాత్రం ప్రైవేటు డ్రైవర్ని పోలీసులు కొట్టారంటూ ప్రైవేటు డ్రైవర్లందరూ కూడా డిపో ముందు ధర్నాకు దిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో ఇటు డ్రైవర్లు ప్రైవేట్ డ్రైవర్లు ఉన్నారు అన్నది చూస్తున్నాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? మేము విధులకు వస్తుంటే మేము ప్రైవేట్ డ్రైవర్లు అందరూ వచ్చి 140 మంది ఉంటాం సార్. మేము ప్రైవేట్ డ్రైవర్లు అందరూ వచ్చి అక్కడ రిపోర్ట్ చేసి అక్కడ ఉన్నాం. అక్కడ ఉన్న తర్వాత టైం అవుతుంది, ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి మేడం గారు పిలిచిండు. మేడం గారు వెళ్తే మేము లోపలికి వచ్చినాం. లోపలికి వచ్చిన తర్వాత మేడం గారు ఏమన్నారంటే మీరు డ్యూటీకి వెళ్ళిపోవాలని చెప్పేసి పంపించారు. సర్వీస్ పోవాలి బాబా అని చెప్పారు. సరే పోతామని చెప్పినాం. పోతామన్నాక ఏమైందంటే మాకు ఒకటి ఆల్టర్నేటివ్ ఎస్ఆర్ ఇచ్చి మీరే సర్వీస్ చేసుకుంటూ పోవాలి అన్నారు. మేమే సర్వీస్ చూసుకోవాలంటే ఇన్ని రోజులు కండక్టర్ ఉండి అన్ని జాగ్రత్తలు చూసుకుంటేనే చిన్న యాక్సిడెంట్ చిన్న కింద పడడం అవి జరిగినాయి. ఇప్పుడు కండక్టర్ లేకుంటే ఏం లేకుండా మేమే ఎస్ఆర్ తీసుకొని మేమే పట్టుకొని పోవాలంటే మాకు ఇబ్బంది. రేపు ఏమన్నా మేము ముంగట ఉంటాం, ఆ డోర్లోకి వెళ్ళి రన్నింగ్ దిగుతారు, ఏమన్నా అవుతుంది. అప్పుడు బాధ్యత పోలీసులు కేసు మా మీద అవుతుంది, అన్నింటికి మేమే బాధ్యత వహించుకోవాలి. అట్లా ఇబ్బంది అవుతుంది సార్. ఎవరైనా ఏమన్నా లొల్లి చేసినా ఏమన్నా మేమే బాధ్యులం అవుతాం. ఒక మాట మా ఓనర్ కూడా చెప్తాం. మేము ఓనర్ చెప్పి పొమ్మంటే ఆ బాధ్యత అన్ని ఓనర్ చూసుకుంటాం. మీకు సంబంధం లేదు పొర్రి అంటే మేము వెళ్ళిపోదామని చెప్పేసి మాట్లాడదామని బయటకు వస్తున్నాం. బయటకు వస్తుంటే ఆ ఏసీపీ సార్ అంట, అరే మీరు బయటకు ఎందుకు పోతుంటారా, ఇట్లా అంటే అక్కడ మాట్లాడుకోరు, మీరు మాట్లాడంటే లోపల పోయి మాట్లాడే అవసరం ఏముంది, బయట పోయి ఎందుకు లోపల మాట్లాడుకుంటా అని చెప్పారు. ఆ లోపు అప్పటికే మా డ్రైవర్ అంతా బయటకు వెళ్ళిపోయారు. నేను ఒక్కనే ఉన్నాడా, నేను ఇంకొక ఇద్దరు ఉండి వస్తుంటే అరే నువ్వు ఇట్లా అంటే మేము అన్నా సరే అన్నా మీరు అంటే మేము ఉన్నాం కదా పోలీసు వాళ్ళు, మేమన్నా అయితే ఢిల్లీలో అయితే కేసు పెట్టడానికి అలా మీరు యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి సార్ అన్నారు. యాక్షన్ తీసుకుంటారు సార్. ఇప్పుడు బస్ స్టాండ్లో జరిగితే మీరు యాక్షన్ తీసుకుంటారు, మీరు ఉంటారు. రన్నింగ్లో ఏమైనా జరిగింది అనుకో మీరు అయితే ఎవరు ఉండరు కదా సార్. అక్కడ మాకు భద్రత అనేది ఏముండదు కదా. ఏమైనా కొడతారు. ఇంతకుముందు ఉన్నప్పుడే కొట్టిన డ్రైవర్ల మీద దాడి చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా అట్లా ఏమైనా జరుగుతుంది సార్. ఒక మాట ఓనర్తో చెప్పి వాళ్ళు ఓకే అంటే మేము వెళ్తాం సార్ అని చెప్పేసి బయటికి వెళ్తాం. మేము మాట్లాడుకొని ఓనర్లు ఒక మాట అడిగి బయటికి వెళ్తాం సార్ అని చెప్పేసి బయటికి వెళ్ళాం. బయటికి వెళ్తాంటారే నువ్వు ఇటారా, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏమవుతారా నీకు, ఎవడు కొడతారా, నిన్ను ఎవడు ఆపుతారా అని చెప్పి సార్. ఎవడు ఆపుతారా అంటే చెప్పలేము సార్. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు, ఏమైనా జరగచ్చు. కానీ ఒక మాట వాళ్ళకి కూడా చెప్పిపోతాం కదా సార్ అని చెప్పి బయటికి వెళ్తుంటే అరే నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు విటారా, నువ్వు బాగా మాట్లాడుతున్నావు విటారా, అరే బాడుగా విటారా అని చెప్పేసి లేచి వచ్చి నన్ను ఇట్లా బట్టి ఏం డిమాండ్ చేస్తారు మరి మీరు? మేము ఏం డిమాండ్ చేయలేదు సార్. మేము ఆ మాట ఒక చెప్పిపోదామని మేము బయటికి వెళ్తున్నాం. ఉన్నవి ఇంకా మేము ఏం డిమాండ్ అనేది ఏం లేదు. అట్లా నన్ను ఎందుకు కొట్టిండు సార్, నేను ఏం తప్పు చేసిన, అరే వీళ్ళు తీసుకుపోయి లోపల వేయరు అంటాను. నేను ఏం తప్పు చేసిన సార్, నేను ఏం తప్పు చేసినా నన్ను లోపల 130 మంది 140 మంది ఉన్నాం సార్. మేము చేసిన తప్పే ఉంది. ఒక మాట ఓనర్కి అడిగి పోతామంటే అది తప్ప. ఇన్ని రోజులు మా ప్రైవేట్ డ్రైవర్లకి ఇక్కడ కనబడతారా, మీరందరూ బయటకు రా, గేట్లో గేట్ అవతల మాట్లాడుకోపోరు అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు సార్ మీరు అందరూ లోపలికి వచ్చి మాట్లాడరు అని చెప్తాడు. ఇప్పుడు ఆర్టీసీకి మీ డ్రైవర్లకు సంబంధించి కండక్టర్ లేకుండా అసలు నడిపే పరిస్థితి ఉందా? మీ యజమానులు ఏమంటారు? ఎటువంటి పరిస్థితి? యజమానులు ఏం చెప్పినా కండక్టర్ లేకుండా మేము నడిపే పరిస్థితి లేదు సార్. ఇంకా మా యజమానానికి చెప్పలేదు. మేము ఇంకా చెప్పలేదు. వాళ్ళతో మాట్లాడి మా యజమాని ఏం చెప్తారో దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం సార్. ఇది డ్రైవర్ కూడా చెప్తున్నది ఒకటే, తాము తమ యజమానితో మాట్లాడుకున్న తర్వాత ప్రైవేట్ బస్సులు నడుపుతామని చెప్పినప్పటికీ కూడా ఏసీపీ చేయి చేసుకున్నారంటూ ప్రైవేట్ డ్రైవర్లు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తమ యజమాని కనుక ఒప్పుకుంటే మాత్రమే ప్రైవేట్ బస్సులు నడుపుతాం, లేదనుకుంటే మాత్రం తాము కూడా బస్సులు నడిపే పరిస్థితి లేదు. ఖచ్చితంగా పోలీసులు తమకు క్షమాపణ చెప్పాలంటూ కూడా ప్రైవేట్ డ్రైవర్లు అయితే కోరుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల.